మన గౌరవ ఎంపీపీ మేడం గారు రాజమ్మ గారు మన మహిళలను ఉద్దేశించి మాట్లాడతారు. మీరందరూ కూడా దయచేసి ఏమంటే ఈ రోజు మీరు పథకాలు వస్తున్నాయంటే డెవలప్మెంట్ కోసం ఏదో ఇండియా లోన్ తీసుకున్నాము ఇల్లు అని కాకుండా మీరు డెవలప్ చేసి ఈ గ్రూప్ మంచిగా నడిపించుకుంటే అది కొంచెం అందరికీ ఉపయోగం పడే లోన్స్ ఇవి. కానీ మోడీ గారు ఇంత కష్టపడి మీకు అందరికి ఇంత మీటింగ్లు పెట్టి మీకు పదే అన్ని గత ప్రభుత్వంలో సర్పంచులకు ఇచ్చిన నిధులు గ్రామ పంచాయతీ ఇచ్చారు. సర్పంచుల నిధులు కూడా ప్రభుత్వాలు వాడుతున్నారు. తద్వారా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈరోజు మహిళల ద్వారా అమలు చేస్తూ ఉండే ఈ గొప్ప కార్యక్రమం గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ ప్రభుత్వంలో ఎవరికి ఎంత మటుకు గౌరవం దొరుకుతూ ఉంది, ఎవరు దీన్ని నిక్కచ్చిగా నిజాయితీగా అమలు చేస్తున్నారు అనేది మీరందరూ గమనించి అటువంటి ప్రభుత్వాలను మీరు చేయుతనివ్వాలి. మా ప్రభుత్వం వచ్చింది వాళ్ళని తీసేసి వీళ్ళని మార్చాలా, మీ ప్రభుత్వం వచ్చింది మీ వాళ్ళని తీసేసి వాళ్ళని తీసేసి వీళ్ళని మార్చాలా, ఇటువంటి విధానం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించడం. మహిళలకు ఎవరి ప్రభుత్వంలో గౌరవాలు దొరుకుతూ ఉన్నాయి. ఆ ద్వారా ఏ కుటుంబాలకు ఉపాధి దొరుకుతూ ఉంది, గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. సిమెంట్ రోడ్లు గత 5 సంవత్సరాల్లో ఒక్క చోట కూడా అమలు జరగలేదు. సర్పంచులకు వచ్చిన నిధులన్నీ ప్రభుత్వాలు వాడుకునేసి దాన్ని దుర్వినియోగం చేసేసి ఈరోజు వాళ్ళంతా కేసులు ఎదుర్కొంటారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు వచ్చిన అమౌంట్లు కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన అమౌంట్ కానీ ఈ 5 ఏళ్ల కాలంలో మనమందరం మాట్లాడుకొని ఎక్కడా అవినీతి జరగకుండా ఏదైనా ఉంటే 10 మంది సమక్షంలో ప్రజలందరికీ తెలియజేసి ఈ విధంగా పారదర్శకంగా చేసుకొని తీసుకునే డబ్బు అప్పు అయితే ఉచితంగా గవర్నమెంట్ ఏదైనా మనకు సబ్సిడీ ఇస్తే మనం తీసుకోవచ్చు. కానీ అప్పు అయితే బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి వెనక్కి కట్టేసి మళ్ళీ మనకు వాళ్ళు తిరిగి అప్పు ఇచ్చేదానికి మనం దాన్ని ఏ విధంగా మన యొక్క గ్రూప్ యొక్క ర్యాంకును పెంచుకోవాలా, మన గ్రూపుకు ప్రభుత్వం దగ్గర గుర్తింపు రావాలంటే లోన్ రీపేమెంట్లో మనం కరెక్ట్గా ఉన్నామంటే మన గ్రూపు గుర్తింపు వస్తుంది. మహిళా సాధికారతకు ఏ విధంగా కృషి చేస్తుందనేది ఈరోజు మనం చూస్తున్నాం. వందలాది మంది మహిళల ద్వారా వేలాది మందికి ఈరోజు ఉపాధి కల్పించే దిశగా ప్రతి మండల కేంద్రంలో ఈ మాదిరి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మహిళా సాధికారత పట్ల, మహిళలను గౌరవించడం పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధిని మేము నిరూపించుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మహిళా సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా ఉపయోగిస్తుందని మరొకసారి ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తుంది.